హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వీడియోలోకి వచ్చేస్తే నా ఈవినింగ్ రొటీన్ అనమాట. ఎలా ఉంటుంది అనేది షేర్ చేసేస్తున్నాను, చూసేసండి. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి లైక్ సింబల్ కూడా ఇచ్చేసేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈవినింగ్ టీ టైం అయిపోయింది, 5:30 అరౌండ్ ఆ టైంలో. ఇంకా నేనైతే టీ పెట్టుకొని టీ అయితే తాగేసాను అనమాట. ఇంకా టీ తాగిన తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే 6 అలా అవుతుంది. నైట్ డిన్నర్లోకి అయితే చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టుకుందాం అని చెప్పి చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేశాను అనమాట. ఇంకా చికెన్ కర్రీ ఉంది కాబట్టి చపాతీ అయితే బాగుంటుందని ఈరోజు అందరికీ చపాతీయే చేస్తున్నాను. నార్మల్గా అయితే పిల్లలకి రైస్ పెట్టేస్తాను, బట్ చికెన్ కర్రీలోకి చపాతీ అయితే బాగుంటుందని ఈరోజు పిల్లలకు కూడా చపాతీయే చేయమన్నారు. ఇంకా పిల్లలకు కూడా చపాతీయే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చపాతీ పిండి అనేది ఒక 1/2 అవర్ ముందైనా కలిపి మనం పక్కన పెట్టుకుంటే అది చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుంది. కాబట్టి నేను ఇంకా చపాతీ పిండి 6 అలా టైంకి కలిపేసి పక్కన పెట్టుకున్నా. 8 o'clock కల్లా చేసుకోవచ్చు అని చెప్పి 7:30 అలా అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా చపాతీ పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈలోగా అయితే రేపు మార్నింగ్ నాకు మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే బీన్స్ కర్రీ చేయాలనుకున్నా. దానికోసం అయితే బీన్స్ అవి ఒలిసేసి పక్కన పెట్టుకుందాం అని చెప్పేసి కట్ చేసి పెట్టుకుందాం అని చెప్పి ఇంకా బీన్స్ అయితే ఒలుస్తున్నా అనమాట. ఈ టైంలో ఇంకా నేను టీవీ చూసుకుంటా ఇవైతే చేసుకుంటున్నా. బీన్స్ అనేది టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఎలాగో ఫ్రీ టైమే కాబట్టి ఈ ఈవినింగ్ టైంలో ఈ టైంలో అయితే నేను ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేయాలని ఏమైనా ఈ టైంలో చేసుకుంటా. మార్నింగ్ అయితే హరీఫరీగా ఉంటుంది, అందుకని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే ఇంకా క్యారేజ్ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటా అనమాట. ఇవి ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ మనం కర్రీ చేసే ముందు జస్ట్ ఆనియన్స్ మగ్గే లోపల ఇవి తీసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకు టైం అనేది సేవ్ అవుతుంది. మ్యాక్సిమం వెజిటేబుల్స్ టైం పట్టే దొండకాయ అలాంటివి అయితే నేను ఇలా ఈవినింగ్ టైంలో కట్ చేసుకుంటాను. ఇంకా సింపుల్గా కటింగ్ అయిపోయేవి అయితే మార్నింగ్ కుక్ చేసే ముందే ఆనియన్స్ కట్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. ఈ బీన్స్ అనేవి టైం ఎక్కువ పడతాయి కాబట్టి ఇంకా ముందు రోజు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇలా చేసుకోవడం వల్ల మనకు కూడా టైం అయితే కలిసి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వీటిని నేను బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి ఈలోగా అయితే మా బాబు డోనట్స్, మా హస్బెండ్ డోనట్స్ తెచ్చారు. ఇంకా అవి కూడా బాక్స్లో పెట్టేద్దామని చెప్పి బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ అయితే ఇవి ప్లెయిన్ డోనట్స్ అనమాట. యాక్చువల్గా ఇవి అయితే నేను తింటాను, చాక్లెట్ ఫ్లేవర్ అయితే నేను తిన్నాను, అందుకని ప్లెయిన్ డోనట్స్ తెచ్చారు. పిల్లలు అయితే ఏ ఫ్లేవర్ అయినా తింటారు, బట్ ఇవి కూడా ఎక్కువ అయితే ఉండవు. అనవసరంగా నేను బాక్స్లో పెట్టాను అనిపించింది. వితిన్ 1 అవర్లో ఇవైతే అయిపోయాయి అనమాట. ఇంకా నాకు ఇదంతా అయ్యేసరికి 7:30 అలా అయిందనమాట. ఇంకా కర్రీ కుకింగ్ ఏం చేయవసరం లేదు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, చపాతీయే కాబట్టి ఇంకొక 1/2 అవర్లో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కొద్దిగా గిన్నెలు ఉన్నాయి షింక్లో, అవి కూడా క్లీన్ చేసి ఒక 10 minutes మళ్ళీ టీవీ చూసేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా షింక్లో గిన్నెలు అవి క్లీన్ చేసేసి ఇంకా వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట, ఒక 5 minutes. తర్వాత ఇంకా నేను చపాతీ అనేది చేసుకుంటా. ఇదంతా అయ్యేసరికి నాకు 8:30 ఆ టైం కల్లా కుకింగ్ అయితే అయిపోయింది. అలానే డిన్నర్ కూడా 8:30 కల్లా అయిపోయిందనమాట. అలానే మీలో ఎవరైనా కూడా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. అలానే వీడియోకి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఈ చిన్న లైక్ నాకు మోటివేషన్లా ఉంటుంది అనమాట. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ నాకు మోటివేషన్లా ఉంటుంది. ఇక్కడైతే నేను చపాతీ రెడీ చేసుకోవడానికి అయితే ప్రిపరేషన్ రెడీ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ 10 minutes బ్యాక్ వాటర్తో కొంచెం క్లీన్ చేసి వెళ్ళాను కదా, ఇంకా వచ్చేసరికి అది డ్రై అయిపోయింది. ఇంకా క్లాత్తో ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని ఇంక చపాతీ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చపాతీ చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. పక్కన స్టవ్ ఎప్పటికప్పుడు చపాతీ ఒకవైపు చేస్తుంది, ఒకవైపు అయితే చపాతీ కాల్ చేసుకుంటాను. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల టైం కూడా కలిసి వస్తుంది. అలానే అన్ని చపాతీలు ఒకేసారి చేసి కాల్చాలన్నా కూడా నాకు వీలు కుదరదు, అలా అంటుకుపోతాయి అనమాట. అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు చపాతీ ఒక పక్క చేస్తాను, ఒక పక్క కాల్ చేసుకుంటాను. ఇలా అయితే నాకు కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ముందే చపాతీ పిండి కలిపి పెట్టడం వల్ల చూసారుగా ఎలా పొంగుతుంది. యాక్చువల్గా నేను గట్టిగా కూడా ప్రెస్ చేయలేదు, నార్మల్గానే ప్రెస్ చేశాను, చక్కగా బాగా పొంగింది అనమాట. ఇంకా చపాతీలు అన్నీ అయ్యేసరికి నాకు 8:30 అలా ఉంది. ఇంకా 8:30 కల్లా డిన్నర్ చేస్తాం. చూసారుగా చపాతీ అయితే చక్కగా పొంగుతుందో, ఇలా పొంగాయి అనమాట చపాతీలు అయితే. ఇక్కడైతే నాకు చేయి కాలిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా సడన్గా నేను చేయి పెట్టేపాటికి అలవాటే, బట్ సడన్గా చేయి పెట్టేపాటికి చేయి అయితే కాలిందనమాట నాకు. ఇంకా నాకు చపాతీ చేయడం అయిపోయింది. లెఫ్ట్ ఓవర్ పిండి అంతా నాకు బాక్స్లోకి అయితే తీసేసుకున్నాను. కొంచెం మిగిలింది, ఇంకా అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మా హస్బెండ్కి ఇచ్చేవచ్చు అని చెప్పి అది పక్కన పెట్టేసుకున్నాను.
ఎందుకు తెలుసాయి Hey. Shows how even, how consistent the surface is. Timing's perfect. ఇంకా ఒకవైపు చపాతీ కాల్చుకుంటేనే ఆ పక్కన క్లీనింగ్ కూడా చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే టైం అనేది కలిసి వస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. చపాతీ కాలుస్తుండే పక్కన అది కూడా పిండి అంతా అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా నాకు చపాతీ కాల్చడం అయిపోయింది, ఇంకా వెళ్ళి డిన్నర్ చేసేసేయడమే అనమాట. ఇదైతే నా డిన్నర్ ప్లేట్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా, చాలా చాలా బాగుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నాకు తినాలని అనిపిస్తుంది. చపాతీ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది కదా. నాకు ఎప్పుడైనా అలా అనిపిస్తుంది అనమాట. చికెన్ కర్రీ గ్రేవీతో బాగా వస్తే ఆ రోజు నాకు ఇంకా చపాతీతో చేసుకోవాలనిపిస్తుంది. చపాతీతో అయితే బాగా అనిపిస్తుంది. ఇంకా పూరి కూడా బాగుంటుంది కదా, చికెన్ కర్రీ పూరి కూడా కాంబినేషన్ బాగుంటుంది. బట్ పూరి అయితే ఆయిల్ ఎక్కువ కాబట్టి నైట్ టైం కాబట్టి ఇంక నేను చపాతీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకైతే డిన్నర్ అయిపోయింది, మాకు 8:30కి డిన్నర్ కూడా అయిపోయింది. ఇంకా లెఫ్ట్ ఓవర్ డిషెస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాయి ఇక్కడ. ఇది కూడా అయిపోతే మనకి మార్నింగ్ వరకు ఇంకా కిచెన్ వర్క్ అనేది ఉండదు కాబట్టి, ఆల్రెడీ కిచెన్ కౌంటర్ అదంతా క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా లెఫ్ట్ ఓవర్ డిషెస్ కూడా క్లీన్ చేసేసుకుంటే నాకు ఇంకా ఈ నైట్ వర్క్ అయితే అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ వరకు కిచెన్లో మనకి ఎలాంటి వర్క్ ఉండదు కాబట్టి ఒక్కసారి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ మన కిచెన్లోకి రాగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మార్నింగ్ లేసాక మనం కిచెన్లోకి వచ్చినా మనకి లేజీనెస్ అనేది అనిపించదు. ఎందుకంటే కిచెన్ చాలా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తుంది కాబట్టి మనకి ఇంకా లేజీ అనేది అయితే ఉండదని నా ఫీలింగ్. నాకైతే నైట్ అయ్యేసరికి కిచెన్ నీట్గా అయిపోవాలి. ఎప్పుడైనా బద్దకిస్తే తప్ప నేను మ్యాక్సిమం 90% అయితే క్లీన్ చేసుకునే పడుకుంటాను. ఇంకా ఇక్కడైతే నాకు అయిపోయింది అనమాట. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి కొంచెం ఇది ఉంటుంది కదా, అదేంటి వ్యాజ్లైన్, అది రాసేసుకుంటాను. సి విటమిన్ వ్యాజ్లైన్ అది రాసేసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను. ఇంక ఇక్కడ నేనైతే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను అనమాట. ఇంకా నైట్ అయితే ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకునే పడుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన మొహం మీద పింపుల్స్ అవేవి రాము, డస్ట్ ఏమున్నా కూడా నైట్ పడుకునేటప్పుడు క్లియర్ అవుతుంది. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నైట్ పడుకునేటప్పుడు వ్యాజ్లైన్ రాసుకొని పడుకుంటే మార్నింగ్ లేసేసరికి అయితే ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇలా. అందుకని చెప్పి ఇప్పుడు ఇది ఫాలో అవుతున్నాను అనమాట. స్లీపింగ్ టైం. ఇంకా మార్నింగ్ అయితే నేను 6కి అలా లేవాలి. బట్ ఈరోజు అయితే లేట్ అయిపోయింది. 6:30 ఆర్ 6:45 అలా అయిపోయింది అనమాట. ఇంకా హరీగా అయితే నేను వీడియో ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు. ఒక పక్క స్టవ్ మీద రైస్ పెట్టేశాను, అలానే కర్రీ పెట్టేశాను. అలా రైస్ అయిపోయింది, కర్రీ పెట్టేశాను, అలానే టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట ఒక సైడ్. ఏంటంటే రైస్ మా హస్బెండ్కి మాత్రమే కుక్ చేస్తాను మార్నింగ్ టైము. ఆఫ్టర్నూన్ నేను తినే ముందు మాకు కుక్ చేసుకుంటా. కర్రీ అయితే మార్నింగ్ టైమే కుక్ చేసేస్తాను అనమాట. మాకు మా హస్బెండ్ లంచ్ బాక్స్లో కూడా ఒకసారి కుక్ చేసేస్తాను. రైస్ మాత్రం ఆఫ్టర్నూన్ నేను తినే ముందు ఒక 1 అవర్ ముందు అయితే కుక్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే నాకు కర్రీ కూడా అయిపోయింది. వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు మార్నింగ్ లేట్ అయిపోయింది కాబట్టి ఏవో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్కి అయితే చపాతీ లెఫ్ట్ ఓవర్ పిండి ఉండిపోయింది నైట్, అది రోజు చపాతీ చేసి ఇచ్చేయమన్నారు. ఇంక మా హస్బెండ్కి అయితే చపాతీ చేసి టీ పెట్టేశాను అనమాట. చపాతీలో కర్రీ వేసుకోలేదు, నేను నార్మల్గానే తినేశారు. ఇంక ఇక్కడైతే టీ కూడా అయిపోయింది అనమాట. టీ అయితే వడగట్టేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే నేను జీరా వాటర్ తాగుతాను. జీరా వాటర్ తాగిన 1/2 అవర్ జీరా వాటర్ కానీ, లేదు అనుకుంటే షియా సీడ్స్ వాటర్ కానీ తాగుతాను అనమాట. ఏదో ఒకటి అయితే తీసుకుంటాను. ఇంకా జీరా వాటర్ తాగి ఆల్రెడీ నాకు 1/2 అవర్ పైన అయిపోయింది. ఇంకా టీ కూడా పెట్టేసుకుని టీ తాగేసాను అనమాట. ఇంకా ఇక్కడైతే రైస్ అనేది కొద్దిగా చల్లారింది అనమాట. ఇంకా నేను మా హస్బెండ్కి బాక్స్ కూడా కట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ కర్రీ రైసే పెడతాను. యాక్చువల్గా పెరుగు అయితే ఆయన ఆఫీస్లో బాక్స్, యాక్చువల్ మేము కూడా ఇంట్లో పెరుగు కొనుక్కునే పెరుగు కాబట్టి ఆయన కొనుక్కొని ఆఫీస్లో బాక్స్ పెట్టుకుంటారు. ఇంకా పెరుగు కూడా నేను పెట్టాను అనమాట. కర్రీ ఒకటే పెడతాను, రసం చేస్తే రసం పెడతాను. ఈరోజు అయితే బీన్స్ కర్రీ ఇగురు పెట్టాను కాబట్టి ఇంకా రసం అయితే ఏం చేయలేదు. మధ్యాహ్నం చేసుకుందాం అని చెప్పి ఇంక మార్నింగ్ అయితే ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే బయలుదేరిపోతున్నారు. ఈ వీడియో ఎంతతో ఎండ్ చేసేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. బాయ్.